హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో నేను మనకు దొరికే ఈ కొబ్బరాకు అరిటాకుతో నేను పూజా క్రాఫ్ట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే ఇవి కట్ చేసుకోవడానికి ఒక టేపు, సిజర్స్, అలాగే స్టాప్లర్. ముందుగా ఈ కొబ్బరాకుతో నేను పసుపు కుంకుమ పెట్టుకోవడానికి బరినెల టైప్లో క్రాఫ్ట్ చేసి చూపిస్తున్నాను. ముందుగా ఇలా ఒక కొబ్బరాకును తీసుకొని ఈ ఈయన తీసేయాలి. ఇలా తీసుకొని ఈ ఎడ్జెస్ నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు టేప్ తీసుకుని 6 ఇంచెస్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవాలి. అలాగే దీనికి ఇంకేమీ కొలతక్కర్లేదు. ఈ సైజులో ఇంకొక 2 పీసెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా తీసుకుని ఇలా మధ్యలో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. రెండు కూడా ఇప్పుడు ఈ రెండింటిని ఇలా పెట్టుకుని పిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు వైపుల్ని ఇలా ఫోల్డ్ చేసుకుని పిన్ చేసుకోవాలి. అలాగే ఈ రెండు కూడా ఫోల్డ్ చేసి పిన్ చేసుకోవాలి. ఇలా పిన్ చేసుకున్న తర్వాత ఈ 4 సైడ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పెద్ద సైజు ఆకు కట్ చేసాం కదా, దాన్ని ఈ ఫోల్డింగ్స్లో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్లే మనకి షేప్ అనేది వస్తుంది, 4 సైడ్ కవర్ అవుతుంది. ఈ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవాలి. కొబ్బరాకుతో క్రాఫ్ట్ అయిపోయిందండి. ఇప్పుడు అరిటాకుతో చూద్దాం. అరిటాకుతో దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టుకునే గిన్నె చూపిస్తాను. ముందుగా ఇలా 2.5 వెడల్పుతో ఇలా తీసుకుని 2 ఎడ్జ్లు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నది
ఒక 8 ఇంచుల పొడవు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా సైడ్స్ ఇలా పిన్ చేసుకోవాలి. ఇలా పిన్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి ఇలా కట్ పెట్టుకోవాలి. ఇలా కట్ పెట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక పిన్ చేసుకోవాలి. ఇలా 4 వైపులా ఇలా ఫోల్డ్ చేసుకొని పిన్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ పసుపు కుంకుమ ఇలా వేసుకుని దేవుడి దగ్గర పెట్టుకున్నా, లేకపోతే హారతి ఇచ్చే పళ్ళెంలో పెట్టుకున్నా, పూజల్లో వాడుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది. మీకు మీరే చేసి పెట్టుకోవడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. వీటిలో ఇంకా ప్రసాదాలు, అక్షంతలు, శనగలు పూజకు వాడుకునే ఏదైనా సరే ఇలా మీరు బౌల్స్ రూపంలో చేసుకుని పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది అని అనుకుంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.